చెప్తాను. అండ్ ఈరోజు వచ్చి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ వెళ్తున్నాను. లదాఖ్లోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అనమాట. కదా ఇప్పుడు వచ్చి 10 degrees ఉందన్నమాట ఎర్లీ మార్నింగ్. సో ఇది మన సెటప్. ఇలా అయితే మనం వెళ్ళాల్సి వస్తుంది. మనం ఫస్ట్ ఇక్కడ రూము 1 డేనే తీసుకున్నాము, అది డార్మెటరీ. ఇంకోటి ఎక్స్టెండ్ చేసుకోవాలా, ఎందుకంటే ఇక్కడ మనకు ఒక అన్న అయితే స్పాన్సర్ చేశాడు 1 డేకి. సో ఇంకో 1 డే ఎక్స్పాండ్ చేసుకోవాలా. సో అక్కడ రిసెప్షనిస్ట్ అయితే ఎవరు లేరు. సో ఏం జరుగుతుందేమో తెలుసు. 12 o'clock చెక్అవుట్ ఉంది. బట్ ఇప్పుడైతే నేను బయలుదేరేస్తాను, చూద్దాం ఏమవుతుందో. సైకిల్స్ ఇక్కడ పార్క్ చేసాము. అండ్ ఈరోజు అయితే ఆ పక్క వెళ్ళాలి. సో ఇంక స్టార్ట్ అయిపోదాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా నాన్ స్టాప్ కొట్టడమే మన జర్నీ. మొత్తం ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి 1 hour 7 minutes కార్కి బైక్కి చూపిస్తుంది. అండ్ టైం వచ్చి 7:24 అవుతుంది. అండ్ మనం సైకిల్ కదా, ఎంతసేపులో వెళ్తామో చూద్దాము. మొత్తం అప్పిల్లే, చూద్దాం ఎంతసేపు వెళ్తుంది ఏమి. అయితే ఇట్లా ఇదే రోడ్డు, ఇది నమ్గైల్ రోడ్. ఇది ఒక రోడ్ వస్తుంది. ఇది కాకపోతే ఇంకా ఆ రోడ్ ఆ రోడ్ 2 రోడ్లు అయితే ఒక రోడ్లో వెళ్ళాలి. అండ్ మొత్తం అప్పిల్లే ఉంటుంది. చూద్దాం ఎంతసేపు పడుతుందా ఏంటి అని. అండ్ లొకేషన్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఇంకా వెళ్దాం. ఈ మొత్తం ఈ అప్పిల్ అయితే ఎక్కాలి. వచ్చామన్నమాట. అండ్ మనం వెళ్ళాల్సింది మొత్తం ఇలా. సైకిల్ అయితే రాకండి, ఎందుకంటే చాలా కష్టపడుతున్నాము, అస్సలు అవ్వదన్నమాట. చూడండి అక్కడ కార్స్ వెళ్తానేది, అట్లా వెళ్ళాలి. మనకి వెళ్ళేకి అరౌండ్ 4 to 5 hours పడుతుంది అనుకుంటాను. మనమైతే తోసుకొని వెళ్తున్నాం మన ప్రజెంట్. చూద్దాం ఎంతసేపు పడుతుంది ఏంటి అని. ప్రజెంట్ ఇక్కడైతే మనము పర్మిషన్ తీసుకోవాలి. నేను పర్మిషన్ లేకుండా వచ్చాను, సో ఆన్లైన్లో అయితే తీసుకుంటాను. మీకు కూడా నేనైతే లింక్ పెడతాను. సో ఎవరైనా వచ్చేటప్పుడు అయితే మీరు అక్కడి నుంచే మీరు వచ్చే డేట్ అంతా పెట్టుకొని తీసుకునండి. ఇక్కడ వచ్చి ఇబ్బంది పడకండి. చాలా మంది రిటర్న్ పంపించేస్తున్నారు. ఇంకా నేను సైకిల్లో వచ్చానని కొద్దిగా అయితే ఓకే అన్న. వ్యూ పాయింట్ వచ్చింది. సో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా. చూడండి ఎలా ఉందో. నాకు చలి తక్కువనే కాలేదు, అంత చలి వేస్తుంది. అండ్ మాట్లాడే కూడా ఊపిరి రావడం లేదు. సో ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోండి. ఇంకా మనం చాలా హైట్ వెళ్ళాలి. సో గెస్ వస్తుంది అనమాట. యువర్ సైలెంట్ విస్పర్స్ కెన్ మూవ్ ఏ మౌంటైన్. సో సంథింగ్ రైట్. దానికి మన అర్థం కాదు, ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. ఎంత బాగుంది లొకేషన్, ఎక్సలెంట్గా ఉంది కదా. అండ్ చెట్లు లేవు కాబట్టి ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది, అందుకే ఇక్కడ ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది అనమాట. ప్రజెంట్ మనం ఆ కొండంతా ఎక్కాలన్నమాట. ఇక్కడ వెళ్తానే వెహికల్స్ ఊపి రావడం లేదు, చాలా కష్టంగా ఉంది. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కార్లోనే వెళ్తున్నారు. చూడండి ఎంత దరిద్రంగా ఉంది రోడ్. సైకిల్ యాడ పంచర్ అవుతుందా అని వీడియో చాలా తక్కువ తీస్తాను. మిలిటరీ క్యాంపు. అంటే మన చేతులు చూడండి ఎట్లా అయిపోయినాయో, మొత్తం అసలు ప్రజెంట్ మంచు కొండల పైకి వచ్చేసాము. అండ్ 1 more thing, ఇదైతే నా చేతులు అయితే గట్టి కట్టేస్తున్నాయి. ఇదే అనమాట ఇండియాలోనే టాపెస్ట్ ప్లేస్. అండ్ మనమైతే ఇక్కడ రీచ్ అయిపోయినాము. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ సైకిల్లో రీచ్ అవ్వడం అంటే. ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చే బైక్లో కూడా చాలా తక్కువ మంది వస్తారు ఈ సీజన్లో. అయినా మనం రీచ్ అయిపోయినాం, గ్రేట్ థింగ్ కదా. వెల్కమ్స్ టు ది టాప్ ఆఫ్ ది వరల్డ్. మనమైతే ప్రజెంట్ రీచ్ అయిపోయినామంట. గర్వం లగ్ రా, తన్ లగ్ రా. అయితే రీచ్ అయిపోయినాము. అండ్ ఇది వచ్చి వరల్డ్ అండ్ టాపెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ ఇదంతా మన పొలంనేరు నుంచే నాకు సపోర్ట్ దొరికిన వాళ్ళే ఇక్కడికైతే రీచ్ అయినాను. అండ్ ఇక్కడి నుంచి అయితే మనం ఇండియాలో లాస్ట్ విలేజ్కి అయితే వెళ్తాము. సైకిల్ రావడం చాలా గ్రేట్ థింగ్. అండ్ మీకు చూపిస్తాను. మొత్తం మంచి చలి అయితే మైనస్లో ఉంటుంది అనమాట ఈవినింగ్ టైంలో. వచ్చింది చాలా రాంగ్ టైం. చూడండి వరల్డ్లోనే టాపెస్ట్ మూమెంట్ ప్లేస్ ఇదే. మొత్తం మనకి ఎటు చూసినా మంచి పర్వతాలే. కొంచెం చలి వేస్తుంది అనమాట. ఇవంత పనికి రావు ఇక్కడ. సో వచ్చేటప్పుడు కొద్ది మంచి గ్లౌజులు తినేరండి, ఎందుకంటే మళ్ళీ చాలా కష్టపడతారు. సో ట్రై బెటర్ టు కమ్ విత్ ఏ ప్రాపర్ గేర్. ఇక్కడ ఇంకోటి ఏమంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది అనమాట. మనం అక్కడ 100 ఉంటే ఒక 1 day యూస్ చేస్తే ఇక్కడ 100 ఉంటే హాఫ్ డేనే వస్తుంది. అది 40% ఉన్నింది, జస్ట్ హాఫ్ అన్ అవర్లో 15 పడిపోయింది అనమాట. సో ఇంత ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ డ్రైన్ అయిపోతుంది. చలి కావడం లేదు. అండ్ పొలంనేరుకి చాలా థ్యాంక్ యూ గైస్.
పొలంనేరు నుంచి నాకు సపోర్ట్ దొరికినందుకు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు పొలంనేరు నుంచి ఇంత సపోర్ట్ దొరుకుతుందని. ఇంత దూరం అయితే వచ్చాను. అండ్ మీతో పాటు మన పొలంనేరు నుంచి ఇంకా చాలా మంది యూట్యూబర్స్ ఇంకా చాలా మంది సపోర్ట్ చేశారు. అండ్ మీరు చేసిన సపోర్ట్ ఇంకా నాకు చాలా యూస్ఫుల్ అయింది. ప్రజెంట్ వచ్చి మన వరల్డ్లోనే టాపెస్ట్ ప్లేస్లో ఉన్నా అన్న, ప్రపంచంలోనే ఇది టాపెస్ట్ ప్లేస్. అండ్ చూస్తే మనకి చుట్టూరా మంచి కొండలే. అండ్ ఈ అచీవ్మెంట్ మన పొలంనేరుకి ఒక మంచి పేరు తెస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేస్తానంటే మీరు చేసిన సహాయం నాకు మొత్తాన్ని మన పొలంనేరుకి ప్లస్ అందరికీ తెలియాలా. ఎందుకంటే మంచిదంటే 10 మందికి అయితే షేర్ చేసుకోవాలి కాబట్టి ఈ వీడియోతో రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ ఎటువంటి నెట్వర్క్ లేదు అండ్ టెంపరేచర్ కూడా మైనస్లో ఉందన్న. సో ఈ సెటప్ అంతా మీ వల్లే నాకు దొరికింది. అండ్ మీకైతే వీడియో కాల్ చేద్దాం అనుకున్నా కానీ నెట్వర్క్ సరిగ్గా రావడం లేదు. అండ్ చూసినానంటే ఇది వరల్డ్లో టాపెస్ట్ ప్లేసు మన ఇండియాలో ఉంది, గర్వంగా ఇచ్చే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తాను స్నో మౌంటైన్స్ అయితే ఎలా ఉన్నాయో. ఇక్కడ సైకిల్ రావడానికి అసలు ఛాన్సే లేదు. మనమైతే అచీవ్మెంట్ అయితే సాధించామన్నమాట. ఇదే స్నో మౌంటైన్స్, మొత్తం స్నో మౌంటైన్స్. ఇక్కడి నుంచి అయితే మన డెస్టినేషన్ అయితే చేరిపోయినామన్నా. అండ్ ఇక్కడ వచ్చి మనం ఇండియా ఫ్లాగ్ వాష్ చేసి రాష్ట్రపతికి అంత టైం అయితే లేదు, టైం ఉంది కానీ ఇక్కడ అంత ప్లేస్ అయితే లేదు. అండ్ ఎక్కువ మంది ఫారినర్స్ ఉన్నారు, మన ఇండియన్స్ కంటే ఫారినర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. సో మనం వేరే కంట్రీకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయకంటే మన ఇండియా ఎక్స్ప్లోర్ చేయాలని ఒక ఆలోచన నాకు వచ్చిందన్న. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నామన్నమాట. మోస్టల్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్స్ కంట్రీస్ వాళ్ళే ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా మన ఆంధ్ర అండ్ కర్ణాటక వాళ్ళని అయితే చూడొచ్చు. మన టూరిజానికి మెయిన్ పునాది వేసేది మన ఆంధ్ర అండ్ కర్ణాటక వాళ్ళే. అండ్ ఆ విషయంలో అనేది ప్రౌడ్గా ఫీల్ అవుతాను అనమాట.